ఉసిరికాయ కొబ్బరి రసం. ఉసిరికాయ కొబ్బరి రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉసిరికాయలు, కొబ్బరి తురుము, టమాటో, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, నూనె, ఎండుమిర్చి అన్నీ రెడీగా ఉన్నాయి. మనం జస్ట్ ప్రాసెస్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. జస్ట్ లైక్ ఏ రసానికైనా మనం జనరల్గా వేసేది ఏంటి, అన్నిటికంటే ముందు కోర్స్ వాటర్, తర్వాత చింతపండు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కదా. జస్ట్ మనము వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే చింతపండు కరెక్ట్గా ఈ వాటర్కి సరిపడ్డ చింతపండు. నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ టమాటో ఇంకా చింతపండు ఒక ప్రత్యేకమైన ఈ రెండు కాంబినేషను ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. అందులో ఇప్పుడు మనము ఉసిరికాయ వేయబోతున్నాం. జస్ట్ హాఫ్ టమాటో ఉపయోగించాను ఇక్కడ. సో ఉసిరికాయలో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ప్లస్ ఫైబర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. స్పెషలీ దీన్ని సూప్ లాగా అంటే రసంలాగా చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఉసిరికాయతో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి గ్రైండ్ చేస్తున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం అంత కారం, పసుపు కూడా మనం ఇందులో వేస్తాం కాబట్టి. కొంచెం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం అంత ఉప్పు కూడా యాడ్ చేశాను. దీన్ని చక్కగా గ్రైండ్ చేసేద్దాం ఫస్ట్. కొంచెం బరకగానే మనము దీన్ని గ్రైండ్ చేసుకున్నాము. పచ్చిమిర్చి, తర్వాత ఉసిరికాయ, నెక్స్ట్ కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, కొంచెం అంతా మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఇది చక్కగా బాయిల్ చేసేద్దాము. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో యాడ్ చేసాం. అది చక్కగా మరిగిన తర్వాత అందులో మనం ఏం చేయాలంటే కొబ్బరి పాలని తీసుకోవాలన్నమాట. సో కొబ్బరి పాలు రెడీ చేయడానికి ఏం చేస్తామంటే కొబ్బరిని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం వాటర్తో. దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుని కొబ్బరి పాలు తీసుకుందాం. సో దీన్ని ఏం చేద్దామంటే చక్కగా వడగట్టేసుకుందాం. మంచి అరోమా వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేద్దాము.
సో కొబ్బరి పాలు, సో ఒక్కసారి కొంచెం మరిగిన తర్వాత దీన్ని ఒక్క 2 మినిట్స్ వదిలేస్తే చక్కగా మరిగిపోతుంది. మరిగిన తర్వాత దాన్ని మనం చక్కగా తాలింపు చేసేసుకుందాం. సో ఈ కొబ్బరి పాలు మిక్స్ చేసేటప్పటికి ఒక ప్రత్యేకమైన స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. మనకి ఆ ఉసిరికాయ టేస్టు, చింతపండు, టమాటా, తర్వాత కొబ్బరి పాలు కలిపి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ మనం సూప్ లాగానే తీసేసుకోవచ్చు, లేకపోతే దీన్ని మంచిగా చక్కగా రైస్లో కనుక కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ చంటి పిల్లలకు కూడా అన్నం మెత్తగా ఉడికించి దీన్ని గింజలు అలాంటివి ఏమీ లేకుండా ఆ నీరు మాత్రమే కలిపి చంటి పిల్లలకి ఇస్తే కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి విటమిన్ సి ఉంటుందన్నమాట. మనకి చలికాలంలో బోల్డ్ అంత విటమిన్ సి కావాలి, ఎందుకంటే ఎక్కువ మనకి త్రోట్కి సంబంధించి, ముక్కుకు సంబంధించి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా ప్రతిరోజు మనం ఉసిరికాయని ఏదో విధంగా తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో చూడండి, చక్కగా మరిగిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ హీట్ అయ్యే లోపల ఇది చూద్దాం. మంచి అరోమా అనమాట. కొబ్బరి పాలు యాడ్ చేసేటప్పటికి ఒకలాంటి కలర్ చేంజ్ వచ్చింది, ఒకలాంటి థిక్నెస్ వచ్చింది. మరీ థిక్ కాదు, ఒక వాల్యూమ్ వచ్చిందనమాట. చాలా చాలా చక్కటి రసం ఇది. తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసినటువంటి రసం. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆల్రెడీ బాయిల్ అయిపోయినటువంటి ఉసిరి కొబ్బరి రసం ఇందులో యాడ్ చేస్తున్నాను. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఉసిరికాయ కొబ్బరి పాలు రసం రెడీ అయిపోయింది. ఉసిరికాయ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఉసిరికాయలో విటమిన్ సి అసాధారణంగా అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరిచి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. శరీరానికి సహజ కవచంలా పనిచేస్తుంది. ఉసిరికాయ జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఇది కడుపులో జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉసిరికాయ లివర్ను శుభ్రంగా ఉంచే శక్తివంతమైన డీటాక్స్ ఫుడ్. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్ను బయటకు పంపడంలో సహాయపడుతూ లివర్ పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరికాయ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జుట్టు రాలటం తగ్గించి రూట్స్ బలంగా ఉండేలా చేసి జుట్టు మందంగా పెరగటానికి సహాయపడుతుంది.